ఇప్పుడు హడావుడిగా ఉంటున్న క్రైస్తత్వానికి ఆ పరిశుద్ధుడైన యోహాను తన పత్రికలో ఒక మాట చెప్తాడు. ఇప్పుడు ఈ కాలానికి వచనము చాలా చాలా ప్రాముఖ్యమైనది. యోహాను పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో ఈ మాట చెప్తాడు. నేను చదువుతా. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. ఎంత మంచి మాట తెలుసా? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకొని ఎదురుగా కనిపిస్తున్న సహోదరుని ద్వేషిస్తూ ఉన్నాడు, చిన్న చూపు చూస్తూ ఉన్నాడు, క్యార్ కూడా చేయటంలే. కానీ ఏమంటాడు? నేను దేవుని ప్రేమిస్తున్నా, నాకు వాక్యం బాగా తెలుసు, నేను ప్రార్థనలు చేస్తా ఉన్నా, ఉపవాసాలు ప్రార్థనలు చేస్తా ఉన్నా, నేను అవి చేస్తా ఉన్నా అని చెప్పుకుంటా ఉన్నాడు. కానీ ఎదురుగా ఉన్న కనిపిస్తున్న తన సహోదరిని మాత్రము ప్రేమించటంలే, అతనికి మర్యాద ఇవ్వటంలే, తక్కువ అంచనా వేస్తా ఉన్నాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబుల్ చెప్తున్న మాట ఏందిరా అంటే, నువ్వు ఏం చేస్తున్నావు అనేది ముఖ్యము కాదు, నువ్వెట్లా జీవిస్తా ఉన్నావు అనేది ముఖ్యం. దీనికన్నా ఇంకా స్పష్టంగా ఆ పరిశుద్ధులైన పౌలు ఆ సంఘానికి, కొరింథీ సంఘానికి 13వ అధ్యాయము 2వ వచనంలో చెప్తాడు. నేను ప్రవచనాలు చెప్తా ఉన్నా, మర్మములను పలుకుతా ఉన్నా అంటాడు. కానీ కింద ఏమంటాడు? ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను అంటాడు. ప్రవచనాలు చెప్పేది ముఖ్యము కాదు, మర్మములు బయలుపరిచేది ముఖ్యము కాదు, తన సహోదరుని ప్రేమించుటే ముఖ్యము. యేసు ప్రభును ధరించుకున్న వాళ్ళు చేయాల్సిన పనేమరా అంటే, యేసు ప్రభును వెంబడిస్తున్న వాళ్ళు చేసే పనేమరా అంటే, తన సహోదరుని ప్రేమించుట. ప్రసంగాలు ముఖ్యము కాదు, ప్రేమించుటే ముఖ్యము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కాలంలో మనకు కావలసినది ఏమరా అంటే, మర్మములను బయలుపరిచేది ముఖ్యము కాదు, తన సహోదరుని, ఎదురుగా కనిపిస్తున్న తన సహోదరుని మనము ప్రేమించాలా, అతని దగ్గరికి తీసుకోవాలా, అవసరమైతే సహాయం చేయాలా, అతన్ని ప్రోత్సాహపరచాలా, అతన్ని ధైర్యపరచాలా. సడిలిన చేతులను, చెదిరిపోతున్న జీవితాలను, కృంగిపోతున్న మోకాలను, పత్తలిల్లుచున్న హృదయాలను క్రీస్తును ధరించుకున్న వారు చేసే పనిమరా అంటే, వారిని ప్రోత్సాహపరుస్తారు, వారిని ధైర్యపరుస్తారు, పడిపోయిన వారిని లేవనెత్తుతారు, పడిపోయిన వారికి ధైర్యమునిస్తారు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కాలంలో హడావుడిగా ఉండ్రు, సహోదరుని మాత్రము ప్రేమించకుండా వాడు ఎంత అని వాడిని తీసి పక్కన పెట్టేస్తూ ఉండ్రు, ప్రసంగాలు చేస్తూ ఉండ్రు. హల్లెలూయా. కాబట్టి ప్రసంగము కన్నా ప్రేమించుటే గొప్ప. ప్రవచనము కన్నా, మర్మములను బయలుపరచడానికన్నా, కొంతమంది బైబిల్లో నాకు చాలా మర్మాలు తెలుసు అని చెప్తారు, సహోదరుని ప్రేమించరు. కాబట్టి యేసు స్వామి ఏం చెప్తాడో తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు ఒకవేళ నీ సహోదరుని మీద నెక్కిన, ఒకవేళ ఏమన్నా చెడ్డ ఆలోచన వస్తే అది అక్కడ పెట్టు, నాకు ప్రార్థన కాదు ముఖ్యము. అతనితో పోయి నువ్వు సహోదరునితో చేసి నువ్వు సమాధానపడు, అతన్ని ప్రేమించు, తర్వాత నాకు కావాల్సింది ఇవి కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ఈరోజు ఈ కాలంలో హడావుడిగా ఉంటున్న ఈ కాలంలో మనము నేర్చుకోవాల్సింది ఏమరా అంటే, దేవుని బిడ్డలను ప్రేమించుట.